ఉపవసించాము 7 దినాలు. ప్రభువా, నా బిడ్డలు ఎండలో ఆ పట్ట కొట్టుకుంటూ లేచిపోతుంటే ఆ ఎండాకాలంలో మన పడిన ఇబ్బంది ఎంత మనం చూసాము. ఆ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో అల్ప విశ్వాసం తీసివేశాను. ప్రభువా, నాకు మందిరం కావాలి, నా బిడ్డలు నీ సన్నిధిలో ప్రార్థన చేయటానికి నాకు కావాలి అని అడిగినప్పుడు రాత్రంతా చేసిన ఉపవాస ప్రార్థనకి ఉదయం కల్లా ప్రభువు చక్కటి ఫోన్ కాల్తో సమాధానం ఇచ్చిండు. 2:30-3 గంటల నిద్రపోతే 9:05 ప్రభు ఓ సేవకుని లేపాడు. అయ్యా, నీ స్టేటస్ నేను చూశానయ్యా, నువ్వు టెంట్ కింద ఇబ్బంది పడుతున్నట్టు నేను చూశానయ్యా, ఇదిగో నీకు కావాల్సిన వెహికల్ మొత్తం నా దగ్గర నుంచి తీసుకెళ్ళు అని ఆయన ఫోన్ చేశాడు. నీ ఉపవాసము ఇజ్రాయేలు 11 గోత్రాలు ఒక గోత్రాన్ని విజయం సాధించడానికి ఎలాగైతే ఉపయోగపడిందో నీ ఉపవాసం కూడా అల్ప విశ్వాసం పోగొడుతుంది. ఇంకా చూస్తే విశ్వాసం ముందు నిలకడగా నిలబడతాం. ఆ యొక్క ఉపవాసానికి ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా మనం చూసినట్లయితే పరిశుద్ధ జీవితం జీవిస్తావు. నిన్నటిదాకా అల్లర చిల్లరగా ఉన్న మన జీవితాల్లో ఇక్కడి నుంచి పరిశుద్ధంగా ఉంటాం. అయ్యో, ఆ బిడ్డ విశ్వాసి, తనతో జాగ్రత్తగా మాట్లాడండి. నేను బాప్టిజం తీసుకున్న కొత్తలో చిన్న ఇస్తేరత్త నేను అటు పోతుంటే ఎవరు ఉండి ఒరే విజయభాస్కర్ అని పిలిచిండు. తక్కువ వచ్చి అంటుంది, అట్ట పిలవగాకండి, ఆ అబ్బాయి ఉపాధి బాప్టిజం తీసుకొని దేవుని సన్నిధిలో విశ్వాసిగా ఉండు, పిలవద్దలా. చూడండి, అంటే మీ పరిస్థితి మారిపోతుంది. మన పరిస్థితిని దేవుడు మారుస్తాడు, నీ యొక్క విధానం మారుస్తాడు. ఇప్పుడు వరకు నువ్వు ఎలా ఉన్నా ఇక మీదట మన స్థితి దేవుడు మార్చి నీకు గౌరవం ఇస్తాడు, ఈ లోక సంబంధించి మర్యాద ఇస్తాడు, ఈ లోక సంబంధించి అనేకమైన గొప్ప స్థితిలో నిన్నుంచుతాడు. ఆత్మీయంగా ఆయన సన్నిధిలో నిన్ను బలమైన పాత్రగా నిలవబెట్టుకుంటాడు. అందుకోసమే ఈ ఉపవాస ప్రార్థన మొదలయ్యింది. ఈ ఉపవాస ప్రార్థనలో ఉండేటప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క అనుభవం ఉంటుంది. కొందరు మధ్యాహ్నం మాత్రం తిని ఉదయం సాయంత్రం వదిలేస్తే రేపు మధ్యాహ్నం తింటారు. కొందరైతే 3 గంటలు దాకుండి రాత్రి అంతా తింటారు. నేను అంటాను, ఆ ఉపవాసం కరెక్ట్ కాదు. 3 గంటల దాకా ఉన్నావు, అప్పుడు దాకా మజ్జిగ బజ్జి తాగుతావు, చక్కగా అది పాలు తాగుతావు, మజ్జిగ తాగుతావు, అన్నీ అయిపోయింది. 3 గంటలకు వచ్చి తింటావు, కమ్మ పడుకొని నిద్రపోతావు. నీకు ప్రార్థన చేయాలనే ఆశ ఎప్పుడు కలిగింది? తిన్నాక నిద్ర వస్తుంది. మోకరించాలనే ఆశ నీకు ఎప్పుడు కలిగింది? ఈ ఉపవాసం అయితే నేను రాజీ పడను, ఈ ఉపవాసం నేను రాజీ పడను. కాకపోతే ఈ బిడ్డలు కొంతమంది కొంచెం తినటంలో ఇబ్బంది పడి కొత్తగా వస్తున్నారు కదా, వారి ఆరోగ్యం పాడవకూడదనే ఉద్దేశం చెప్పే కానీ ఆ ఉపవాసం నాకు ఇష్టం ఉండదు. ఉపవాసిస్తే మధ్యాహ్నమే తినాలి. అది నీ పొట్టలో ఉన్న పేగులు నిన్ను లాగుతున్నప్పుడు నీ మనస్సుని ప్రభువును అనుకొని నీకు కావాల్సిన విషయం మొత్తము ప్రభువుతో చెప్తే ప్రభువు తన దేవదూతలను పంపించి నీ కార్యాలు చేయడానికి ప్రభు సిద్ధపడతాడు. హల్లెలూయా. ఆ రీతిగా మనం నిలబడి ప్రభు సన్నిధిలో ఉంటే ప్రభువు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ కలిగిన యావత్తు చుట్టూ ఆయన కంచేస్తాడు. ఈరోజు నుంచి ఈ దహించు అగ్ని ప్రార్థన మందిరంలో ఉన్న ప్రతి కుటుంబం చుట్టూ ప్రభు కంచేస్తున్నాడు. హల్లెలూయా. ఆ కంచెను వేసుకోవాలంటే పరిశుద్ధ జీవితం జీవించు, పరిశుద్ధంగా నిలబడు, ప్రభు సన్నిధిలో మోకరించు, ప్రార్థన చేయటి యందును చెప్పండి సహవాసమందును రొట్టె విరుచుటి యందును ఎడతెరపి లేకుండా నీవెప్పుడైతే ప్రార్థనలో నువ్వు ఉంటావో ప్రభువు నీ ప్రార్థన వినటానికి ఆయన యొక్క చెవులు, ఒక మాట అంటాడు, నీ యొక్క మాట వినకుండా ఉండటానికి ఆయన యొక్క చెవులు మందము కాలేదు. ఆయన నిత్యము నీ స్వరము వినటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ జనాంగమా, మనంతా బాప్టిజం తీసుకొని దేవుల్లో నిలబడే అనుభవాలు ఉన్నావు. ఆ జీవ గ్రంథములో మీ పేర్లను లిఖించి ఉన్నాయి. స్తుతి అనుభవంలోకి రండి, స్తోత్రము చెప్పే అనుభవంలోకి రండి. మీరు పని చేసుకుంటున్నా, ఏమి చేస్తున్నా, అవకాశం ఉంటే శ్రమలు వచ్చినప్పుడు ఉపవాస అనుభవంలోకి వచ్చి మీరు ప్రభువుని అడగండి. మీ కార్యాలు ప్రభు చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్. ఇటు ధన్యత మనందరి కుటుంబాల మీద దయచేయబడును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తారా?
నీకు అభ్యంతరం లేకపోతే వచ్చేపు విజ్ఞాపన చేయాలి ఒక 2 నిమిషాలు, లేదంటే చివరి ప్రార్థన చేస్తారు వెళ్ళిపోవచ్చు. చెప్పండి 2 నిమిషాలు. అభ్యంతరం లేదంటే